అండి ఎవ్రీబడి ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఆనియన్స్ వేయాలి, గ్రీన్ మిర్చి వేయాలి, బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఫిష్ వేసుకోవాలండి. అంటే స్మెల్ అనేది రాకుండా పసుపు వేసుకున్న తర్వాత అది కొంచెం వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలండి. ఏంటిది ఫిష్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మనం ఇలాగ గట్టితో అంటే ఇప్పుడే తిప్పాలి. వేగిపోయిన తర్వాత తిప్పితే ఇవి విడిపోస్తాయండి, బాగా రావు. మనకి స్మెల్ పోవాలంటే మనకి ఇందులోని ఫిష్ కడుక్కున్నప్పుడు నిమ్మకాయని పసుపు వేసుకుని, లేదంటే ఇది ఉంటుంది కానీ వెనిగర్, అది వేసుకుని కడుక్కోవాలండి. బాయిల్ చేసి వాటర్లో కడుక్కుని వేసుకుంటే ఫిష్ అనేది విడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది, మనకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడే తిప్పాలండి. మళ్ళీ వేగిన తర్వాత తిప్పితే విడిపోతాయి చేప ముక్కలు. ఓకేనండి, మీ ఫోకస్ అంతా ఈ ఫిష్ మీద పెట్టుకోవాలి. ఓకేనండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి మళ్ళీ తిప్పాలండి. తిప్పిన తర్వాత ఒక క్షణం ఉంచిన తర్వాత ఇలాగ ఉప్పు లాక్కుంటుంది కదండి. లాక్కున్న తర్వాత కారం వేసుకోవాలండి. రెడ్ మిర్చి పౌడర్ అండి. అంటే మనం ఫిష్ ఎంత తీసుకున్నాం దానికి సరిపడగా వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. అన్నీ ఈక్వల్గానే వేసుకోవాలన్నమాట. ఓకే అండి. ఒక క్షణం ఉంచిన తర్వాత ఇంక గట్టి పెట్టి తిప్పకూడదు, ఓన్లీ చేతితో హ్యాండ్స్తో మనము కొంచెం ప్రిపేర్ చేయాలి. ఓకే అండి. ఇందాక నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ అయిపోయింది. అది కొంచెం ఫిష్ అయిపోయిన తర్వాత అది చింతపండు పులపండి అలాగే వేసుకోవాలండి మీరు. అంటే దానికి సరిపడగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులో చింతపండు పులుపు అనేది వేసుకోవాలండి. తమరంటారు కదా, అంటే చింతపండు నానబెట్టుకుని గమ్మున నానాలంటే హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి కొంచెం మూత పెట్టుకుని కొంచెం ఇంకొక 5 నిమిషాలు బాయిల్ అవ్వాలి. అది ఫిష్కి పట్టుకోవాలి కదండి పులుపు అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగో జీలకర్ర వెళ్ళిపోయి ఇందులో ఏమేమి వేస్తామంటే గసగసాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకోవాలి. తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చేదు అనేది రాదు, ఎందుకంటే అవి నానిన తర్వాత ఆటోమేటిక్గా చేదు అనేది తగ్గుతుంది, టేస్ట్ అనేది వస్తుంది. మనకు గమ్మున కూడా జీర్ణం కూడా అవుతుందండి, యాసిడిటీ రాకుండా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవ్వండి కొత్తిమీర, లాస్ట్ని కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు ఇంకా తీసుకోలేదు నేను, బయట ఉంది తీసుకురావాలి. ఓకే అండి. మీరు చేసుకుని ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు తిని చూడండి. మన పెద్దవాళ్ళు ఉన్నట్టుగానే టేస్టీగా ఉంటుంది కర్రీ. మన పెద్దవాళ్ళు ఉన్నట్టుగానే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏదో యాడ్ చేయాలి, ఏదో యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది అనేది కాకుండా నేచురల్ ప్రాసెస్లోనే మన పెద్దవాళ్ళు ఎలా వండుతారో అలా వండుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది మనకు అనిపిస్తుంది. ఇప్పుడంటే మిర్చి వచ్చింది కాబట్టి మనం నూరుకుంటున్నాము, కానీ రోల్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అర్థమైందండి. ఉల్లిపాయలు అవి కూడా రోట్లోనే నూరుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. టైం సరిపోదు ఇంట్లోనే చేసుకోవాలనుకునే వాళ్ళకి మనం ఏం చేయాలంటే మిర్చి పట్టేసుకోవచ్చు, లేదంటే కోసేసుకుని చేసుకోవచ్చు అండి. మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను చూడండి. అంటే అడుగంటుకోకుండా జస్ట్ మళ్ళీ ముక్కు కదిలిందనుకోండి ముక్కు విడిపోతుంది అన్నమాట. ఓకే అండి. మీ శ్రేయోభిలాషి మీరు ప్రిపేర్ చేస్తారండి నేచురల్గా ఫిష్ కర్రీ. మన పెద్దలు ఉన్నట్టుగా చేసుకుని టేస్ట్ చూస్తారని మీరు ఎలా ఉందో చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. మీ శ్రేయోభిలాషి మీ సపోర్టింగే నాకు కావాలండి. ఇంకా అనేక ప్రిపేర్ చేస్తూ మీకు ఇంకా అనేక వీడియోస్ తీసుకురావాలని. కొంచెం కొత్తగా వచ్చామండి మేము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.